మా నాన్నగారి పేరు అచ్యుతుని సాంబమూర్తి, మా అమ్మ పేరు అచ్యుతుని సీతామహాలక్ష్మి, నాకు ఒక చెల్లి తన పేరు సీతారామాదేవి, నాకు ఒక తమ్ముడు సీతారామ రాజు. మాది చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. మా నాన్నగారు ఎల్ఐసిలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నాన్నగారు బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడే, నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఆడవాళ్ళు వయసు చెప్పుకోకూడదు, మగవాళ్ళు జీతం చెప్పుకోకూడదు, ఇవన్నీ కాదు. యేసు ప్రభువులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలంతే. దేవుని మందిరంలో అలాంటివి మనం ఫాలో అవ్వడానికి వీలు లేదు, ఏ డినామినేషన్ అయినా సరే. నా చిన్నప్పుడే మా నాన్నగారికి 3,000 రూపాయల జీతం వస్తూ ఉండేది. ఎల్ఐసి సంస్థకి ప్రతి సంవత్సరం అత్యధికంగా ప్రీమియం సేకరించే వ్యక్తుల్లో నాన్నగారు ప్రథముడుగా నిలిచేవాళ్ళు. మనం ఏ రంగంలో ఉన్నా మనం ప్రథమ స్థానాన్ని పొందినప్పుడు లోకంలో సహజంగా ఏం చేస్తారండి, సన్మానాలు చేస్తారు. మన హైదరాబాద్లో అయితే దావత్ అంటారు కదా ప్రభావతి గారు, దావత్తులు కూడా ఇస్తుంటారు. దావత్ ఇస్తే మంచిదే, సన్మానం చేస్తే మంచిదే. అక్కడ ఇంకొకటి యాడ్ అవుతుంది. మా ఇంటి ఎదురు ఒక ఆవిడ ఉంది, కళ్యాణి అని, మంచి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ చుట్టాలు అంటారట, మందులేని దావత్తు కూడా ఒక దావత్తేనా అని అవమానిస్తారటండి. అదేంటో మరి. పైగా అనౌన్స్ చేస్తారు మైక్ పట్టుకుని, ఆ కింద రూమ్లో మగవాళ్ళకి సెపరేట్గా మందు అరేంజ్ చేయబడింది, మీరు అందరూ ప్రేమతో స్వీకరించాలి అని. అట్లా అది గొప్పట, అది గౌరవంట, అలా చెప్పుకుంటారు వాళ్ళు. అలా ఆఫీస్లో పార్టీలు అరేంజ్ చేసినప్పుడు నాన్నగారి మీటింగ్లో కూడా, నాన్నగారిని సన్మానించే మీటింగ్లో కూడా తాగుడు అనే కార్యక్రమం ఉండేది. మా నాన్నగారు చాలా మంచి వాళ్ళండి. చెప్పాను ఇప్పుడే, హైయెస్ట్ ప్రీమియం సేకరించే వ్యక్తుల్లో నంబర్ 1 అని. చాలా డెడికేటెడు, చాలా కమిట్మెంటు, చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. తాగే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పటం లేదు, కానీ ఆ తాగుడు అనే దుర్వ్యసనం ఉంది చూశారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుని వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. ఆ వ్యసనం వాళ్ళని బానిసలుగా చేసుకుంటుంది. భయంకరమైన పరిస్థితి. అట్లాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మా ఇంటి ఎదురుగా ప్రార్థన చేసే కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబంలో పెద్ద అచ్చమాంబ గారు, వాళ్ళ పిల్లలు సరళ, సఖ్యత, వాళ్ళ కుమారుడు వెంకటేశ్వరరావు, వాళ్ళ కోడలు మణి, వీళ్ళందరూ ఎప్పుడూ మా కిటికీ వైపు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కుల ప్రస్తావన కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్లో రాయబడి ఉంది. బైబిలే మనకి ఆధారం కదా. మేము నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం. విపరీతమైన విగ్రహారాధన, భయంకరం అనే వర్డ్ కరెక్టేమో దానికి, భయంకరమైన విగ్రహారాధన. ఇక్కడ నా తల్లి గురించి కొంత చెప్పాలి. రోమాపత్రికలో చెప్పినట్లు 5వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును మనము అతిశయపడుదుము. ఏలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మా అమ్మ వాళ్ళ పేరెంట్స్కి ఒక్కతే కూతురండి. ఆడపిల్లని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించడం ఎందుకు? మన అమ్మాయికి ఇళ్ళు, పొలాలు, బంగారము, నగలు, నాణ్యాలు అన్నీ సేకరించి పెడితే ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉంటుంది అని భావించిన మా తాతగారు హై స్కూల్, మా అమ్మ వాళ్ళది ఒంగోలు దగ్గర గుళ్ళాపల్లి అనే గ్రామం, అక్కడ ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేవారు.
మా అమ్మని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించటం ఇష్టం లేక తన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ ఆమెకి ఒక 11 ఎకరాల పొలం, ఒక 2 ఇళ్ళు, ఒక 70-80 తులాల బంగారం అన్నీ సేకరించి పెట్టారు. వీటన్నిటినీ రక్షించడానికి, జాగ్రత్తగా వినండి, వీటన్నిటినీ రక్షించడానికి ఒక చదువుకున్న వ్యక్తిని ఆమెకి భర్తగా చేస్తే అమ్మాయి సుఖపడుతుంది, సంతోషంగా ఉంటుంది అని భావించిన మా తాతగారు, మా నాన్నగారు LICలో చేస్తూ ఉన్నారు జాబ్, MA LLB చదివారు, విద్యాధికుడు, ఉన్నత ఉద్యోగం ఉంది అని భావించి వివాహం చేశారు. తర్వాత మేము 3 పిల్లలం పుట్టాం. దేవునికి స్తోత్రం. ఇలా ఈయన బిజినెస్ ఎక్కువ చేయడం వల్ల తాగుడు అలవాటైంది. ఆ తాగుడు ఏ స్థితికి వెళ్ళింది అంటే నిద్ర లేవడం, తాగడం, పడుకోవడం, మళ్ళీ ఎవరో దయదలిచి రిక్షాలో ఇంటికి చేర్చేవాళ్ళు. విజయవాడలో అలంకార్ బార్ అని ఒకటి ఉంది బెంజి సర్కిల్ సెంటర్లో. నాన్నగారు 3,000 రూపాయల జీతం తీసుకొని ఆ బార్కి వెళ్తే అక్కడ తాగితే ఎంత డబ్బులు మిగిలేవో మాకు తెలియదు. ఒక్కొక్కసారి 30 రూపాయలే మిగిలేవి, ఒక్కొక్కసారి 300 మిగిలేవి. ఆ డబ్బులు ఆ బార్ వాళ్ళు తీసేసుకొని ఈయనకి ఫుల్గా ఆ మందు తాగించి ఇంటికి పంపించేస్తూ ఉండేవారు. మా అమ్మ ఒక్కతే కూతురు అని చెప్పాను కదా, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చదువు లేకపోవటం వల్ల చాలా అమాయకురాలైనా సరే దేవుడి ప్రణాళిక మా పట్ల ఉంది కాబట్టి ఆమె ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది, నీ మనసు తెల్లగా ఉంటే నీకు దేవుడు మేలు చేస్తాడు అని. దేవుడి అనాది సంకల్పంలో మా కుటుంబం ఉండబట్టి అలాంటి మాటలే పలికేవి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని వాక్యం చెప్తుంది. ఆ రోజుల్లో నేను ఎంత రెబెల్గా ఉండేదాన్ని అంటే బెంజి సెంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అలంకార్ బార్ మీద రాళ్ళేసేయాలి. ఎందుకంటే ఈ బారే మన కుటుంబంలో అశాంతిని ఇస్తుంది. ఈ బార్ వల్లే నాన్న తాగుతున్నాడు, లేకపోతే నాన్న చాలా మంచివాడు కదా, నాన్న చాలా కష్టపడి పని చేస్తాడు కదా, ఈ బాధ ఎందుకు ప్రభువా అనేది ఇప్పుడు వస్తుంది, అప్పుడు తెలీదు. ఈ బాధ ఏంటి, ఆ రాళ్ళేసి పగలగొట్టేస్తే ఆ బార్ని సగం గొడవ వదిలిపోతుంది కదా అనుకుండేదాన్ని. నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. ఆడపిల్లలమైన మమ్మల్ని దేవుడి అనాది సంకల్పంలో మా కుటుంబం ఉండబట్టి అలాంటి పని నాతో చేయించలేదు. చేయిస్తే ఏమంటారండి, ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం దయచేసి క్షమించాలి, ఇలాంటి చెడ్డ గుణం ఆడవాళ్ళల్లోనే మనకి చాలామందికి ఉంటుంది. పక్కింటి ఆయన తాగుతున్నాడా, ఆమెను కొడుతున్నాడా, వాళ్ళ పిల్లలు తిండి లేకుండా అల్లాడుతున్నారా, అది తెలుసుకొని క్రైస్తవులం అయితే మనం ప్రార్థన చేస్తాం. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ప్రచారం చేస్తారు, హేళన చేస్తారు, అవమానిస్తారు. ఇలా జరుగుతుందని మా అమ్మకి తెలిసి మా అమ్మగారు గడప దాటి బయటికి వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మకి బంగారం ఉంది, ఇళ్ళున్నాయి, పొలాలున్నాయి. అప్పుడు మా జీవితంలో క్రీస్తు లేడు కాబట్టి మాకు లేనిది ఒక్కటే, అది మనశ్శాంతి. మనశ్శాంతి చెప్పాను కదా, శ్రమ ఓర్పును. అమ్మకి ఉన్న శ్రమ ఏంటి, నాన్నగారు తాగుతారు, అది ఓర్పునిచ్చింది. ఓర్పు పరీక్షను. పరీక్ష ఏంటి, గడప దాటి బయటకు వస్తే పక్కింటి ఆంటీ వచ్చేస్తుంది, అయ్యో మూర్తి గారు తాగుతున్నారు గమ్మా అంటారు. అది కూడా మా అమ్మ భరించలేదు. పరీక్ష నిరీక్షణను. నిరీక్షణ ఏంటి, ఏదో ఒక దేవుడు ఎప్పుడోకప్పుడు మార్చకపోతాడా నా భర్తని అని చెప్పి అలా నిరీక్షిస్తూ ఉండేది. కానీ శ్రమలయందు అతిశయపడదుము అనే విషయం అప్పుడు మాకు తెలియదు కాబట్టి శ్రమలయందు ఆవిడ బాధపడేది. మా తమ్ముడైతే చాలా పూజలు చేస్తూ ఉండేవాడు, దీక్షలు పడుతూ ఉండేవాడు. ఏదో ఒక పర్టిక్యులర్ ఒక యూనిఫామ్ వేసుకొని ఈ బట్టలే వేసుకోవాలి,
కింద పడుకోవాలి, ఆడవాళ్ళు వండిన అన్నం తినకూడదు అని చెప్పి ఏదో ఒక దీక్ష, ఇంకొకటి ఏదో ఒకటి నల్ల డ్రెస్ వేసుకోవాలి, ఒకటి తెల్ల డ్రెస్ వేసుకోవాలి, ఒకటి ఎర్ర డ్రెస్ వేసుకోవాలి, దీక్షలు 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 దీక్షలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మా తాతగారు వాళ్ళు శ్రీకాళహస్తి దేవస్థానంలో వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండేవాళ్ళు. మా తాతగారు చనిపోయిన తర్వాత మా అమ్మ స్త్రీ కాబట్టి ఆ ధర్మకర్తృత్వం అనేది మా నాన్నగారికి వచ్చింది. సరే, ఇది మా కుటుంబ చరిత్ర. ఎదురింటి వాళ్ళు ఎప్పుడు ఆంటీ వాళ్ళకి మా ఇంటి వైపు చూడటమే. నాకు చాలా అసహ్యం వేస్తూ ఉండేది. క్రైస్తవ్యాన్ని నేను చాలా అసహ్యించుకున్నాను. యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదో చెప్పనా? అప్పట్లో, ఇప్పుడు కాదు. పొద్దున్నే లేవగానే స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తారు. పొద్దున్నే మేము పెరిగిన వాతావరణం ఎలాంటిది? పొద్దున్నే లేవగానే చక్కగా తలస్నానం చేయాలి, మంచి పట్టుబట్టలు కట్టుకోవాలి, గుడికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, ఇంటికి రావాలి, ఇంట్లో వాటి కొల దీపారాధన చేయాలి, అప్పుడు కాఫీ తాగాలి. ఒక క్రమశిక్షణ ఉండేది. వీళ్ళేంటి లేవగానే మన ఇంటి వైపు చూస్తారు అసహ్యంగా అని చీదరించుకుండే వాళ్ళని. కానీ వాళ్ళు వాళ్ళ కిటికీలోంచి మా కిటికీలోకి చూసి మా నాన్న పరిస్థితిని చూచి వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచుచున్న తండ్రికి మొరపెట్టేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. మా అమ్మ శ్రమ ఎన్నాళ్ళలో చెప్పమంటారా? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు నా తల్లి గడప దాటి బయటికి రాలేదు. వస్తే పక్కింటి ఆవిడ మూర్తి గారు తాగుతున్నారా అని అడుగుతారేమో, వేరే వాళ్ళ జాలిని నేను తీసుకోలేను అని చెప్పి ఇంట్లోనే ఉండేది. అయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని ఉంది బైబిల్లో. ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాం చెప్పండి? అయితే ఒక ప్లాన్ డిసైడ్ చేసింది అమ్మ. నన్ను, చెల్లిని, తమ్ముడిని మ్యాట్నీకి పంపించేస్తుంది సినిమాకి. మేము ఇంటికి రాగానే తను ఫస్ట్ షోకి వెళ్తుంది. ఫస్ట్ షో ఈవినింగ్ 6ంటికి కాబట్టి పక్కింటి ఆంటీ రాదు. మూర్తి గారు తాగుతున్నారా అని ఆవిడ జాలిపడదు. అంత తెలివి నా తల్లికి, చదువుకోకపోయినా దేవునికి స్తోత్రం, దేవుడిచ్చిన తెలివి. అట్లా ఒకరోజు తను ఫస్ట్ షోకి వెళ్ళిన తర్వాత రాత్రి 9 అయ్యింది. నాన్నగారు తాగి వచ్చేసి పడుకున్నారు. మెల్లిమెల్లిగా ఆయనకి మత్తు దిగుతూ ఉంది. దిగంగానే మళ్ళీ ఆయన బార్కి వెళ్ళిపోతాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈలోపు ఎదురింటి ఆంటీ వాళ్ళు ఇదే సందని చెప్పి చూసారుగా కిటికీలోంచి వచ్చేసారు. వచ్చేసి, అమ్మ గిరిజమ్మ, నాన్నగారి కోసం మేము ప్రార్థన చేస్తాము, మీ నాన్నగారు మారుతారు అని చెప్పి అన్నారండి. ఆ మాట అనే టైంకి సినిమాకి వెళ్ళిన మా మదర్ వచ్చేసారు. వాళ్ళ వెనకే నుంచొని, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, మీ యేసు ప్రభు గీసు ప్రభు మాకు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళి ఆమె రిఫ్రెష్ అయిపోయి ఆమె కంచంలో అన్నం పెట్టుకొని తింటూ ఉంది. నాకు జాలేసింది వాళ్ళని చూస్తే. వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చారు, ప్రార్థన చేస్తామన్నారు. పోనీ ఇన్ని దేవుళ్ళకి చేసాం, ఇదొక్కటి కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకున్నాను. అయినా అమ్మ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళని రమ్మంటాం తప్పు. అమ్మ పోనీ అమ్మ, నువ్వు రావద్దులేవే, వాళ్ళని రానివ్వు, నేను ఉంటాను అక్కడ, ప్రార్థన చేయమని చెప్తాను అని అంటే, ఏమో నీ ఇష్టం అంది. సరే, ఆ మాట అన్న అమ్మ అంది కదా అని చెప్పి వాళ్ళని రమ్మన్నాను. వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు. అంతే. నాన్నగారికి మత్తు దిగిపోయినా సరే, రాత్రి 10 అయినా సరే మళ్ళీ బార్కి వెళ్ళలేదు. హాయిగా నిద్రపోయారు. వేకుజామున నాన్నగారికి 3ంటికి మెలకువ వచ్చింది. యేసు ప్రభువు సిలువలో
ఆయన్ను దర్శించి ఆయన రక్తాన్ని తన మీద పోసి తనకి పాపక్షమాపణ ఇస్తున్నట్లు ఆయన ఒక దర్శనాన్ని చూశారు. వెంటనే అరుస్తూ ఉన్నారు, మహాలక్ష్మి మహాలక్ష్మి అని అరుస్తుంటే మా అమ్మ చాలా విసిగిపోయిందండి. పాపం చాలా విసిగిపోయింది. మెలకు వచ్చింది, మళ్ళీ తాగడానికి పోతాడులే, ఎందుకు లేవాలి అని చెప్పి ఆవిడ లేవలేదు. నాన్న అంటే నాకు చాలా ఇష్టం. సరే నేను వెళ్ళి ఏమైంది నాన్న అంటే, అచ్చిమాంబ గారిని పిలువు, మణి ఆంటీ వాళ్ళందరినీ పిలువు, వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తారు, యేసుప్రభువు నాకు కలలో కనిపించాడు, ఆయన రక్తాన్ని నా మీద పోసాడు, నాకు పాపక్షమాపణ లభించింది, నేను రక్షణ తీసుకుంటాను, బాప్తీసం తీసుకుంటున్నాను. ఏంటి 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 ఈ బిబ్లికల్ లాంగ్వేజ్ మాకు అస్సలు తెలీదు. అది దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అలాగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. సరే ఆంటీ వాళ్ళని తెల్లవారుజామున 3 అంటే భయం వేస్తుంది కదా, చిన్నపిల్లలం అప్పుడు. నాకు 19 ఇయర్స్ అప్పుడు. పిలుద్దామని బయటికి వెళ్ళా. ఆంటీ వాళ్ళు రెడీగా ఉన్నారు. 3ంటికే లేచి ప్రార్థనలు. ఆంటీ వాళ్ళు ఎంత మంచి ఆంటీ అంటే, ఆ ఆంటీ అచ్చమాంబ గారు మీరు ఏదన్నా సమస్య చెప్తే రెండో వాళ్ళకి చెప్పకుండా, ప్రచారం చేయకుండా ప్రార్థన చేసి మీరు మీ సమస్య నుంచి విడుదల పొందే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. అంత పట్టుదల గల ఆంటీలు. ఇప్పుడు నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, మీరు కాదులే, మామూలుగా ఏదైనా సమస్య ఉందని ఎవరికన్నా చెప్పామనుకోండి, గిరిజాంటి కంట ఆర్ఆర్కే మూర్తి గారి కోడల కంటే ఈ సమస్య ఉందంట అని చెప్పి ప్రచారం చేస్తారండి. ప్రార్థన చేయమని చెప్పా, ప్రచారం చేయమని చెప్పలా కదా కదా. దయచేసి మనం ఇతరుల కోసం అలా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలని, దేవుడు మనల్ని అట్లా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. నేను పిలిచాను, వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు, అంతే. మీ కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి అని చెప్పి ఆ ప్రొసీజర్ అంతా మాకు నేర్పించారు. ఆ రోజు నుంచి మా నాన్నగారు తాగడానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. రెగ్యులర్గా ఆంటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, మమ్మల్ని చర్చికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, మేము వాక్యం వింటూ ఉండేవాళ్ళం. అలా సాగుతూ ఉన్నప్పుడు బాప్తీసం తీసుకుంటేనే, నమ్మి బాప్తీసం పొందితేనే రక్షింపబడినట్లు, నమ్మని వానికి శిక్ష విధింపబడి వాళ్ళలో దైవజనులు గుళ్ళపల్లి మోజస్ క్షమించండి, దైవజనులు గుళ్ళపల్లి దగ్గర సంవత్సరం అక్టోబర్లో నేను, మా నాన్నగారు, మా అమ్మ, మా చెల్లి బాప్టిజం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆత్మలు రక్షింపబడి బాప్టిజం తీసుకుంటే పరలోకంలో సంతోషం అట. కానీ ఇక్కడ ఒకడు ఉంటాడు ఈ లోకంలో, వాడికి కుళ్ళు, ఈర్ష్య, ద్వేషం కదా. ఎవరు వాడు? సాతాను. వాడికి కుళ్ళు పుట్టింది. వాడు ఎట్లయినా ప్రవేశించాలి మన ఇంట్లో. మన ఇంట్లో ప్రవేశిస్తేనే వాడి పవర్ బాగుంటుంది కదా. అట్లా వాడు మా తమ్ముళ్ళలో ప్రవేశించాడు. నిన్నటి వరకు తాగుడు 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 అని చెప్పి నాన్న ఇట్లా చేశాడు. ఇవాళ ఏదో బాప్తిజం అని ఏదో మతంలో కలిసిపోతే ఎలాగా, అక్కల పెళ్ళిళ్ళు ఎట్లాగవుతాయి అని వాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఎప్పుడు నాన్నగారు తాగుతూ ఉన్నప్పుడు చెప్పాను కదా ఇందాకే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పేసి, అప్పుడు అమ్మ చెప్తూ ఉండేది, మీరు ఇలాగ తాగితే ఎలాగండి, 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, బాబు ఉన్నాడు, ఒకవేళ వాడు అమెరికా వెళ్తానంటాడేమో, ఆ డబ్బులన్నీ మనకు కావాలి కదా అంటే, తాగుబోతులు భలే అబద్ధాలు చెబుతారండి. ఆ వ్యసనం అట్లా చెప్పిస్తుంది. మనుషులు మంచివాళ్లే. దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలోనే మన అందరినీ పుట్టించాడు. చిన్నపిల్లలు
చాలా నిష్కల్మషంగా, చాలా ప్రేమగా ఉంటారు. మనం పెద్దయ్యాక, మన సొంత ఆలోచనలు వచ్చాక మన మంచితనం అంతా పోతుంది. ఎప్పుడు కూడా మనుషులనే వాళ్ళు చెడుకే ఎక్కువ ఆకర్షించబడుతూ ఉంటారు. ఈ ఏంటండి ఇట్లా తాగుతున్నారంటే, పలానా చోట అప్పు ఉంది మహాలక్ష్మి అంటే, సర్లేండి ఈ వడ్డాణం అమ్మేయండి, మీరు మంచిగా మారటం కన్నా నాకు కావాల్సింది ఏముంది అని ఆవిడ అనేది. పాపం మా అమ్మ ఎంత మంచిదో. అమ్మేసేవాళ్ళు. అమ్మేసిన తర్వాత రోజండి అప్పు తీర్చేవాళ్ళు, నిజంగా అప్పు ఉందో లేదో తెలియదండి, ఇప్పటికీ తెలియదు. అమ్మేసిన రోజు పొద్దున్నే నాన్న అసలు తాగేవాడు కాదు. సంతోషం. క్లౌడ్ నైన్ ఆకాశంలో విహరిస్తారంటారు చూడండి, ఆ టైపులో ఉండేది మాకు. క్లౌడ్9 అని ఒక హాస్పిటల్ ఉంది, తల్లి పిల్లల హాస్పిటల్ బెంగళూరులో. ఆ రోజు ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే తలస్నానం చేసేసుకుని, పట్టుబట్టలు కట్టేసుకొని, గుడికి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని, హోటల్కి వెళ్ళిపోయి టిఫిన్ తినేసి, విజయవాడ బిసెంట్ రోడ్కి వెళ్ళిపోయి బట్టలు కొనేసుకొని, మధ్యాహ్నం లంచ్ చేసేసి, సినిమా చూసేసి, సాయంత్రానికి కూడా ఏ పుల్కాలో ఏవో తినేసి హాయిగా ఇంటికి వచ్చేవాళ్ళం. దేవునికి స్తోత్రం అని ఇప్పుడు అనుకుంటాం, అప్పుడు తెలియదు కదా. హ్యాపీ, ఏంటో భలే బాగుంది, నాన్న మారిపోయాడు అనుకునేవాళ్ళం. తెల్లవారితే మామూలే. అట్లా నగలన్నీ అయిపోయాయి, ఇళ్ళన్నీ అయిపోయాయి, పొలాలన్నీ అయిపోయాయి, అన్నీ ఖర్చు అయిపోయాయి నా తల్లి ఓర్పు వల్ల. అవన్నీ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మా జీవితంలో లేనప్పుడు మాకు మనశ్శాంతి లేదు. అవన్నీ పోయిన తర్వాత యేసు మా జీవితంలోకి వచ్చాక మాకు మనశ్శాంతి ఉంది. కానీ దేవుడు గొప్పవాడు. నాన్నగారు తర్వాత మారిన తర్వాత నుంచి ఆయన ప్రభు సన్నిధికి చేరే వరకు మళ్ళీ అన్నీ సంపాదించారు. అంటే డబ్బుల గురించి, ఆస్తి గురించి, బంగారాల గురించి నేను చెప్పట్లేదండి. యేసుక్రీస్తు తన జీవితంలో లేనప్పుడు నాన్న ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో, యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చాక అంత బాధ్యత కలిగిన వ్యక్తిగా మారాడు. నిజమైన మారు మనసుని మా నాన్నలో మేము చూసాం. దేవునికి స్తోత్రం. ఇవేవి మన వెంట రావు, కానీ అట్లని నేను డబ్బులు సంపాదించుకోవద్దని చెప్పట్లేదు. మనం ఉన్నంతకాలం అన్నీ అవసరమే. మినిమం అవసరాలతో మనం దేవుడి పట్ల ఆసక్తితో మన జీవితాల్ని ముందుకి కొనసాగించుకుంటూ ఉండాలి. తమ్ముడు నిన్నటి వరకు ఈయన తాగాడమ్మా, ఇవాళేమో ఏంటో ఏదో బాప్తీసం అంటున్నారు, పాస్టర్ గారు చర్చిలకు వెళ్తున్నారు, ఇదేం బాగలేదు, అక్కల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి అని వాడు బాధపడ్డాడు. వాడు కూడా చర్చికి వచ్చేవాడు, శుభ్రంగా చర్చి చిమ్మేవాడు, అంతా తడి బట్ట పెట్టి తుడిచేవాడు, మంచినీళ్ళు పెట్టేవాడు, చాపలు వేసేవాడు, కుర్చీలు తుడిచేవాడు, పరిచర్య అంతా చేసేవాడు. కానీ ఎందుకు ఇష్టం లేదు, అక్కల పెళ్ళిళ్ళు అవ్వేమో అనే భయం చొప్పున ఇష్టం లేదు దేవుడు అంటే, అంతే. అట్లా అన్నప్పుడు మా అమ్మగారు ధైర్యం చెప్పారు. అంత చెడు అలవాటు ఉన్న నాన్నని రక్షించిన దేవుడు అక్కల పెళ్ళిళ్ళు చేయడం అనుకుంటున్నావా బాబు, నువ్వేం బాధపడద్దు అని చెప్పి ఆ తల్లి ఎంతో కౌన్సిల్ చేసింది, ఆ బిడ్డకి ఎంతో నచ్చ చెప్పింది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ రక్షించుకుంటాడో తెలీదు. తర్వాత తమ్ముడు సింగపూర్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఉద్యోగం లేక ఒక ఫ్రెండ్ తీసుకువెళ్ళాడు. అరే రాజు, ఈ బుధవారం నేను వెళ్తున్నాను రా సింగపూరు, వచ్చే బుధవారానికల్లా నువ్వు అక్కడ ఉంటావురా, ఇంకేముందని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు. సరే పట్టించుకోలేదు. వాడు అక్కడ కూడా ఉద్యోగం లేదని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచొని మా నాన్నగారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నాన్నగారు ఒకటే చెప్పారు, పర్వాలేదు వచ్చేసేయి, మనకు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతోనే మనం అందరం బతుకుతాము అని చెప్పి కౌన్సిల్ చేసినప్పుడు ఆ ఫోన్ కాల్ పెట్టేసి, ఆ బస్సుల శబ్దాలు అవి కూడా మాకు వినపడుతూ ఉన్నాయి. ఆ ఫోన్ కాల్ పెట్టేయంగానే ఎదురుగ్గా నుంచుంటే అక్కడ కమ్ అండ్ గో అని ఒక చర్చి ఉంది. ఎందుకు వాడు ఆ చర్చిలోకి వెళ్ళాడు. అక్కడ కూడా మా అచ్చమాంబ గారి టైప్లోనే ఒక సంఘ పెద్దలు ఒక 5-6 ఉంటారట.
వాళ్ళందరూ మనకు ఏ సమస్య ఉన్నా చెప్తే ఆ సమస్య తీరే వరకు ప్రార్థన చేస్తారట. అలాంటి మంచి సంఘ పెద్దలున్న సంఘాలను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇతరుల బాధని తమ బాధగా అర్థం చేసుకుని ఇతరుల ముఖాల్లో సంతోషం చూడాలని ప్రార్థన చేస్తే క్రైస్తవ విశ్వాసులను బట్టి దేవునికి స్తోత్రం. అలా వాళ్ళు ప్రార్థన చేశారట. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వారం రోజుల్లోనే వాడికి జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడు మారు మనసు పొందాడు. ఆ వయసులో అంతేనండి, ఏదన్నా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఏదన్నా మంచి జరిగితేనే మనం నమ్ముతాం. ఆ వయసు అలాంటిది. అంటే క్రీస్తు గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితి ఉండింది. అక్కడ వాడు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. తర్వాత మా చెల్లి వాళ్ళ మామగారు హెబ్రోన్ సంఘంలో భాస్కర్ రెడ్డి అనే పాస్టర్ గారు మా సంఘానికి వస్తూ ఉండేవాళ్ళు విజయవాడకి. అప్పుడు ఆ దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు అని ఉన్నారయ్యా. వాళ్ళ అబ్బాయి పేరు పృథ్వీరాజు. తనకి నిజమనిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని నాన్నగారు చెప్పినప్పుడు నాన్నగారు పాస్టర్ చౌదరి గారు సేవ భాస్కర్ రెడ్డి గారు వెళ్ళి మా మామగారైన ఆర్ఆర్కే మూర్తి తోటి మాట్లాడటం జరిగింది. ఒక్క 2 నెలల్లో పెళ్లి అయిపోయింది. దేవునికి స్తోత్రం. మా వారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో న్యూస్ బ్యూరో చీఫ్గా చేసి రిటైర్ అయ్యారు. తర్వాత చెల్లి వివాహం వస్తే చెప్పాను కదా, అరవింద్ అంకుల్ వాళ్ళ పెద్ద కుమారుడు డేవిడ్ గారితో చెల్లి వివాహం జరిగింది. డేవిడ్ గారు ఇప్పుడు కర్నూలులో హెబ్రోన్ సంఘంలో సేవకుడిగా పనిచేస్తూ ఉన్నారు. తమ్ముడి వివాహం కూడా హెబ్రోన్ సంఘానికి చెందిన అమ్మాయే, కర్నూలు అమ్మాయే, అరవిందం అంకుల్ వాళ్ళ చర్చికి వచ్చే అమ్మాయి అయిన షర్మిలాతోటి జరిగింది. నాకు 2 అమ్మాయిలు, రమ్యకావ్య, నవ్యకావ్య వాళ్ళ పేర్లు. ఆ తర్వాత చెల్లికి 2 అబ్బాయిలు, ఇవాన్స్ ప్రభుచరణ్ అండ్ అరవింద్. తమ్ముడికి 3 పిల్లలు. పెద్దవాడు రాజా ప్రతాప్, పాప పేరు కీర్తన, ఇంకొక బాబు పేరు యువరాజ్ జావేష్. మా కుటుంబాలన్నీ కూడా మేము రక్షణ పొంది దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం యేసులో ఉండాలి. పరలోకం చేరినప్పుడు యేసుతో ఉండాలి. మన ఈ జీవితానికి ఒక్క కొమ్మే తేడా. దాన్ని బట్టి మనం క్రైస్తవ జీవితం అంటే ఏదో అర్థం చేసుకొని ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నిటినీ మానుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా నడవాలి. తర్వాత నాన్నగారిలో ఎంత మార్పు అంటే ఎల్ఐసిని ఎల్ఐసిగా మార్చుకున్నాడు. ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళని చెప్పాను కదా, ఆ ఎల్ఐసి ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ ఎల్ఐసి అనే ఉద్యోగంలో చేరారు. ఎల్ఐసి అంటే ఏంటండి, ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరికన్నా ఐడియా వచ్చిందా? లైఫ్ ఇన్ క్రైస్ట్. వెరీ గుడ్. మీరు లెక్చరర్ అనుకుంటా కదా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని లైఫ్ ఇన్ క్రైస్ట్గా మార్చుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రతి చోట ఆయన సాక్ష్యం చెప్పి అనేక మందిని క్రీస్తులోకి నడిపించారు. అనేక మందికి ఆయన వివాహాలు చేయడానికి మధ్యవర్తిగా ఉన్నారు. దైవజనులు మా మామగారైన ఆర్ఆర్కే గారితో కలిసి అనేక చోట్ల 2 పరిచర్య చేశారు. ఇక్కడ దేవుణ్ణి మహింపరిచే గొప్ప విషయం ఏంటంటే, మామయ్య గారి సంగతి మీకు చెప్పక్కర్లేదు, చాలామందికి ఆర్ఆర్కే మూర్తి గారు అంటే ఎవరో తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి ఇందాక చెప్పాను కదా, శ్రీకాళహస్తి దేవస్థానంలో వంశపారంపర్య ధర్మకర్తలు అని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం పూజ చేసి మాకు పసుపు, కుంకుమ, ప్రసాదం అన్నీ పోస్ట్లో పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నాన్నగారు రక్షణలోకి వచ్చారో వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. ఆ రోజుల్లో కార్డులే కదా, ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు. ఒక కార్డు రాసేసి, మేము ఇట్లా ప్రభువులోకి వచ్చాము, దయచేసి మీరు అవన్నీ మాకు పంపించవద్దు, మా పేరుతో అర్చన చేయవద్దు, మా పేరుతో విగ్రహారాధన చేయవద్దు అని నాన్నగారు తీర్మానం చేసుకుని వాళ్ళకి లెటర్ రాయటం జరిగింది. తర్వాత మామయ్య గారు నాన్నగారిని ఎంకరేజ్ చేసి, మూర్తి గారు, మా నాన్నగారి పేరు కూడా చెప్పాను కదా, ఏఎస్ మూర్తి, మామయ్య గారి పేరు ఆర్ఆర్కే మూర్తి, ఈ 2 మూర్తులు కలిసి ఆ శ్రీకాళహస్తి దేవస్థానానికి వెళ్ళి
ఆ పూజారి గారికి సువార్త చెప్పి ఆయన కూడా ఆ అర్చన మానేసి ఆయన కూడా రక్షణ పొంది బాప్టిజం తీసుకోవడానికి వీళ్ళు ఎంత శ్రమ పడ్డారో దేవుడికే తెలుసు. దేవుడు తన బిడ్డల్ని వాడుకోవాలి అంటే అలాగా చేయగలడు. నిజమైన మారుమనసుని నాన్నలో మేము చూసాం. ఎల్ఐసి టు ఎల్ఐసి మార్చుకున్నాడు ఆయన. బాధ్యత లేని వ్యక్తి అయ్యుండి ఇష్టం వచ్చినట్టు తాగుడికి అలవాటు పడ్డ నాన్న దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతమైన భర్తగా, బాధ్యతాయుతమైన తండ్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యతాయుతమైన విశ్వాసిగా తన బాధ్యతని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనకి ఈ లోకంలో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ దేవుడే చూసుకుంటాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం యేసులో ఉండాలి. యేసుతో ఉండడానికి వెళ్ళాలి అంటే మనం ఆయన ఆజ్ఞానుసారంగా మన జీవితాల్ని కొనసాగించుకుంటూ ఉండాలి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును అని బైబిల్ సెలవిస్తోంది. మా నాన్నగారు నశించిపోతూ ఉన్నప్పుడు ఆయన వెదకి రక్షించాడు. నాన్నగారు చాలా పాటలు కూడా రాశారు. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి అని ఒక పాట రాశారు. ఆ పాట ఆయన వెళ్ళిన చోట్లల్లా పాడేవారు. టీచర్లు కానీ, అర్థం కాలేదనే యవ్వనస్తులు కానీ, అర్థం కాలేదనే చిన్న పిల్లలు కానీ ఉండేవారు కాదు. దేవునికి స్తోత్రం. అది మా మామయ్య గారికి దేవుడిచ్చిన కృప. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత చక్కటి భాషా శైలితోటి చక్కగా చెప్పడానికి ఆ దైవజనుని దేవుడు వాడుకున్నందుకు మేము దేవుడికి ఎంతైనా రుణస్థులం. అలాగే ఇటీవల 2022లో ఆ దైవజనుడు చేసిన సేవని ప్రభుత్వం వారు గుర్తించి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన పేరుతోటి ఒక పోస్టల్ కవర్ని రిలీజ్ చేశారు. దేవునికి స్తోత్రం. ట్రాన్స్‌వరల్డ్ రేడియో వాళ్ళు మామయ్య గారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పారని చెప్పాను కదా. ట్రాన్స్‌వరల్డ్ రేడియో వాళ్ళు ఆయనకి ద హోల్ వర్డ్ టు ది హోల్ వరల్డ్ అని బిరుదుతోటి మామయ్య గారిని సత్కరించారు. దేవునికి స్తోత్రం. అదంతా దేవుడికి మా కుటుంబం పట్ల ఉన్న ప్రణాళికని దేవుడు నెరవేర్చుకున్నాడు. అనేక దేశాల్లో ఆయన వాక్యాన్ని చెప్పారు, అనేక చోట్ల ప్రసంగాలు చేశారు, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేసి అనేక మంది రక్షణలోకి రావడానికి, వాళ్ళందరూ శాంతి, సమాధానం, సంతోషాలతో ఉండడానికి కృషి చేశారు మామయ్య గారు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. మామయ్య గారిని కలుసుకోవాలంటే మీరు ఎవరు ఫోన్ చేయాల్సిన పని లేదు, ఎవరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసి ఆయన్ని కలిసేటట్టుగా అంత యాక్సెస్ ఇచ్చేవాళ్ళు, అంత అవైలబుల్గా ఉండేవాళ్ళు. డైరెక్ట్గా వాళ్ళు మా ఇంటికి వచ్చి బెల్లు కొట్టి వచ్చేసి ఆర్ఆర్కే గారితో మాట్లాడి ప్రార్థన చేయించుకోవచ్చు. అంత తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి. చాలా జోవియల్గా కూడా ఉండేవాళ్ళు. మీకు అందరికీ నిద్ర వస్తుందంటే ఆపేద్దాము, పురుగులు కొడుతున్నాయి కదా, లైట్ పురుగులు, అవి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా పాటలు రాశారు. ఆ పాటల్లో ఇదే నా కోరిక అనేది చాలా ఫేమస్. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసునందే ఆనందించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంటా బయట యేసునాథునికి, ఇంటా బయట యేసునాథునికి కంటి పాపనై
వెలిగిపోవాలని, కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక. ఇంకోసారి పాట పాడితే మీరు వెళ్ళిపోతారు, ఎందుకంటే నాకు పాటలు రావు, మాటలు చెప్పడమే వచ్చు. అది ఎక్కడ ఆపాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏమీ తెలీదు. కాకపోతే ఆ లిరిక్స్ ఇష్టం కాబట్టి నేను పాడాను. చాలా జోవియల్ పర్సన్ మామయ్య గారు. ఎంత జోవియల్ అంటే ఒకసారి పురుగులు కుట్టినా నొప్పి పుట్టకూడదని ప్రార్థన చేయకండి, నొప్పి పుడుతుంది. పుట్టినా సరే నీ కోసం వాక్యం వినాలి. ఇప్పుడు అమ్మగారు వాక్యం చెప్తారు, ప్రభావత్ అమ్మగారు. ఇలాంటి కష్టాలు తట్టుకోవాలి, తప్పదు. చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. ఒకసారి ఆయన మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు అడ్రస్ తెలియక ఒక ఆయన్ని అడ్రస్ అడిగితే, చూడు బాబు మేము పలానా చోటకి వెళ్ళాలి, ఎలాగ అడ్రస్ అంటే, బారుకు పో అన్నారట. బార్లకి బీర్లకి పోయే వ్యక్తులం కాదు మేము, ఇక్కడ ఏదో క్రైస్తవ సమావేశాలు జరుగుతున్నాయి, అవి ఎట్టపోవాలో చెప్పు అంటే, అదే పెద్ద ఆయన ఈ బారుకు పోను. మళ్ళీ బార్కు అంటావు నీ దొప్ప దగ్గర, నేను బార్కి వెళ్ళనయ్యా బాబు, క్రైస్తవ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి అట్లా సరదాగా చెప్తూ ఉండేవాళ్ళు ఆయన. అలాగే ఒక చోట స్త్రీల సమావేశం కాబట్టి స్త్రీల గురించి ఒక జోక్ చెప్పి ముగేస్తాను. అమ్మగారు టైం అయిపోయినట్లుంది, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితాల్లో. ఒకసారి మామయ్య గారు ఎక్కడో మీటింగ్కి వెళ్తూ ఉన్నారట. పాస్టర్ గారు వస్తున్నారు అని చూసి ఆ స్త్రీలకి ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటో తెలియదు. పంపుల దగ్గర నీళ్లు కొట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కొట్టుకుంటూ మామయ్య గారిని చూసి, మీ అమ్మ ప్రైజ్ ద లార్డే, మీ నాన్న ప్రైజ్ ద లార్డే, మీ తాత ప్రైజ్ ద లార్డే అని చెప్పి తిట్టుకుంటున్నారట. ఈయన ఎంత అల్ప సంతోషం అంటే, ఏదొక రకంగా ఈ మహిళలు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నారు, దేవుడికి స్తోత్రం అనుకొని, రమణమ్మ మీ అమ్మ ప్రైజ్ ద లార్డ్, మీ నాన్న ప్రైజ్ ద లార్డ్, నేను మీటింగ్ పోతున్నా నాతో పాటు రా అని చెప్పి ఆ రమణమ్మని తీసుకెళ్ళి ఆమెకు వాక్యం చెప్పి ఆమెను రక్షణలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి సేవకులు భక్త్ సింగ్ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మాసిలామణి గారు, జోషి గారు, వీళ్ళందరూ సిన్సియర్గా, ఈ పురుగులు ఏంటండి లేక పాములు గరిచినా సరే వెళ్ళిపోయేవాళ్ళు పొలం గట్లెంబడ. అంత కమిట్మెంట్ ఉన్న సేవకులు. వాళ్ళని పర్సనల్గా నేను అభినందించట్లేదండి, క్రీస్తుని సిన్సియర్గా ఫాలో అయ్యారు వాళ్ళు. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఉన్న మంచిని మనం తీసుకుని మన జీవితాలని మనం కొనసాగించుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం యేసులో ఉండాలి, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండాలి అంటే మనం ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకి చాలా బాధ్యత ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని ప్రార్థనతో మాత్రమే మనం మన జీవితాల్ని కట్టుకోగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, మీరందరూ ప్రార్థనాపూర్వకంగా అలా సిద్ధపడాలని, ఇక నుంచి మీ అందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తానని చెప్తూ మీరు కూడా అలాగ ప్రార్థన చేసుకోండి. ఈ మీటింగ్ నిర్వహిస్తున్న పాస్టర్ నిర్వంజీ గారిని బట్టి, పాస్టర్ ఫిలిప్ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.